ఓం నమో వెంకటేశాయ. ప్రతిరోజు మిమ్మల్ని పలకరిస్తున్న శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. మన సనాతన ధర్మంలో ఎన్నో విషయాలను ఆనాడే మన ఋషులు మునులు చెప్పారు. వాటిలో కొన్ని విషయాలను ఋషివాక్యం ద్వారా తెలుసుకుందాం. నీవానంద రసైకమూర్తివి, శృతులు నిన్నున్ ప్రశంసించు, నీచే వెల్గున్ జగమెల్ల, నీ కొరకు పుష్పించున్ త్రయీవల్లికల్, నీ వల్లన్ సిరులబ్బు, నీకు సరిలేనే లేరు, నీయందే నా భావం వైఖ్యమునందే, భక్త సులభ పద్మావతి వల్లభ. భక్త సులభుడు పద్మావతి వల్లభుడు అయినటువంటి శ్రీనివాసుడు యుగయుగాలలో ధర్మరక్షణ కోసం లీలావిభూతి ప్రదర్శిస్తూ కూర్మావతారాన్ని ధరించాడు మత్స్యావతారం తర్వాత. మన పెద్దలు చెప్పారు, నాన్ ఋషి కురుతే కావ్యం, ఋషితుల్యుడైనటువంటి వాడు మాత్రమే కావ్యం చెప్పగలడు. అలాగా మన మహర్షులు ఆచార్య పురుషులు మనకు నిర్దేశించినటువంటి కర్తవ్య నిష్ఠ ఎలాంటిది, సమస్త మానవ జాతికి కూడా ఒక కర్తవ్యనిష్ట అన్నది లేకపోతే, ఒక గమనము ఒక దిశానిర్దేశం అన్నది లేకపోతే మనుగడ సాగించలేరు. మన మనుగడ బాగా ఉండాలి అంటే మన నిష్ఠ కూడా బాగా ఉండాలి. అదే కర్తవ్యనిష్ట. దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుడు మహాకూర్మావతారం ధరించినప్పుడు కర్తవ్యనిష్టాత్మకమైనటువంటి దీక్ష ఉద్యమ స్ఫూర్తి ఎలా ఉండాలో నిర్దేశించే రీతిలో ఆ స్వామి తన మహత్తు ప్రదర్శించాడు. అవ్యాసుర్భువనత్రయీ మణిభృతం కండూయనైరద్రిణా నిద్రాణస్య పరస్య కూర్మవపుషో నిశ్వాసవాతోర్మయ, యద్విక్షేపణ సంస్కృతోధదిపయ ప్రేంఖోళ పర్యంకిక, నిత్యారోహణ నిర్వృతో విహరతే దేవస్సహైవ శ్రియా. దేవదేవుడు విరాణ్మూర్తి. ఈ సమస్త బ్రహ్మాండ భాండాలు కూడా తనలో ఇమిడ్చుకున్నటువంటి విశ్వమూర్తి, విరాణ్మూర్తి. అటువంటి మూర్తికి ఇంత బృహత్తరమైనటువంటి మహత్తరమైనటువంటి కూర్మావతారం ధరించడం పెద్ద విశేషమేమి కాదు, శ్రమ కాదు. అయినా దేవతలకు దేవేంద్రుడికి ఐశ్వర్యం సంపాదించి పెట్టడం కోసం, దేవేంద్రుడు పోగొట్టుకున్నటువంటి ఐశ్వర్యాన్ని మళ్ళీ ఆయనకి ఇవ్వడం కోసం తాను కరుణామూర్తి అయి ధరించినటువంటి అవతారం ఈ మహాకూర్మావతారం. దేవతలు రాక్షసులు శేషుని తాడుగా చేసుకుని మందర పర్వతాన్ని మధ్యపెట్టి చిలుకుతూ ఉన్నారు. ఆ మందర పర్వతాన్ని చిలుకుతూ ఉంటే ఎంత పెద్ద మహాపర్వతమైనా కానీ సముద్రంలో మునిగిపోయే అవకాశం ఉంది. అలా మునిగిపోకుండా ఉండటం కోసం దేవదేవుడు ఈ కూర్మావతారం ధరించాడు. సవరణై లక్షయోజనముల వెడలుపై కడు కఠోరమునైన కర్పరమును, అదనైన బ్రహ్మాండమైన ఆహారించు ఘనతరంబగు ముఖగహ్వరంబు, అటువంటి రూపంతో ధరించాడు. సృష్టిలో చీమ దగ్గర నుంచి కూడా బ్రహ్మ వరకు సకల జీవులకు కొన్ని లక్షణాలు ఉంటాయి. పుట్టుకతో వచ్చిన కొన్ని లక్షణాలు అంటారు అవి. అలా తాబేలుకున్నటువంటి జీవలక్షణం ఏమిటంటే వీహుపై దురద పుడుతూ ఉంటుంది, నవ్వ అంటారు మన వాళ్ళు. ఆ దురద పుట్టినప్పుడంతా కూడా తాబేరు సముద్రంలో నుంచి ఇసుకలోకి వచ్చి తీరంలోకి వచ్చి ఇసుక చల్లుకుంటూ ఉంటుందని చెప్తుంటారు. ఇక్కడ మహాకూర్మావతారం ధరించినటువంటి శ్రీమన్నారాయణుడు ఆయన వీపు భాగం కర్పరము ఎంత విశాలంగా ఉంది, 1,00,000 యోజనాలు ఉంది. ఆ 1,00,000 యోజనాల ఆ వీపు భాగం పైన ఈ పర్వతం తిరుగుతూ ఉంది, గిరగిరా తిరుగుతూ ఉంది. స్వామికి కూర్మలక్షణ స్వభావం చేత దురద వచ్చే అవకాశం ఉంది. దురద వచ్చినా కానీ ఈ పర్వతం తిరుగుతూ ఉంది కాబట్టి ఆ దురద ప్రభావం ఏమీ పనిచేయదన్నమాట. అందువల్ల యోగనిద్రాముద్రాభిరాముడైనటువంటి శ్రీమన్నారాయణుడు అలా దురద చేత కలిగినటువంటి ఒక విలక్షణమైనటువంటి అవస్థను కూడా తాను అనుభవిస్తూ ఈ కొండను మోస్తూ ఉన్నాడు. ఈ అవతారంలో ఉన్న మరొక విలక్షణమైనటువంటి అంశం ఏమిటంటే సర్వాంతర్యామి దేవదేవుడు, ఇందుగలడందులేడని సందేహము వలదు అని ప్రహ్లాదుడు చెప్పినట్టుగా సర్వాంతర్యామి ఎక్కడైనా ఉన్నాడు. ఈ రాక్షసులు ఏమనుకున్నారు, విష్ణుదేవుడు కూర్మావతారం ధరించి మందరం మోస్తూ లోపలున్నాడు కాబట్టి ఇప్పుడు దేవతలను సులభంగా మోసం చేయవచ్చు అని అమృత కలశం లాక్కునే ప్రయత్నం చేశారు.
అప్పుడు తాను సర్వాంతర్యామిని అని నిరూపిస్తూ పరమాత్మ ఆకాశంలో నుంచి దిగాడు. ఆకాశంబున నుండి డిగ్గినొక నీలాంభోజ పత్రాక్షి, దివ్యాకల్పంబులు, దివ్య వస్త్రములు, దివ్య గంధములు, అటువంటి సమస్తాభరణ భూషితురాలైనటువంటి మహాసౌందర్యవతి ఆకాశంలో నుంచి దిగిందన్నమాట. ఆ బాహిర సౌందర్యానికి ముగ్ధులై ఆకృష్టులైనటువంటి రాక్షసులు వాళ్ళు ఏమరపాటు పొందారు. మోహిని రూపానికి ఆ దేవతకు అప్పగించారు అమృతాన్ని పంచే బాధ్యత. అప్పుడు జాగ్రత్తగా ఆ మోహిని రూపంలో ఉన్న శ్రీమన్నారాయణుడు నిజమైన అమృతాన్ని దేవతలకు ఇచ్చాడు. కుహన అమృతం అంటే అమృతం కానటువంటిది మధురంగా ఉండేది రాక్షసుడికి ఇచ్చాడు. అంటే దైవీ సంస్కార సంపన్నులకు జ్ఞానం అనే అమృతం దక్కుతుంది అని నిరూపించినటువంటి అవతారమే ఈ కూర్మావతారము, మోహిని అవతారము. ఈ కూర్మావతార శ్లోకాన్ని మనసులో అనుసంధానం చేసుకోవడం వల్ల శనిగ్రహ దోషం నివారింపబడుతుంది. శని దోషం ఉన్నా కానీ శని అనుకూలుడై ఉంటాడని సంప్రదాయజ్ఞుడు సెలవిచ్చారు మహర్షులు. అందుకే మనందరం కర్తవ్య నిష్ఠోన్ముఖమైనటువంటి దీక్షతో ఇటువంటి పవిత్రమైన భావాలని రోజు ప్రాతకాలం అనుసంధానం చేసుకుంటూ ఉండాలి. పుష్యమాస విశిష్టతను ఈరోజు కొంత తెలుసుకుందాం. కజ్జలాక్షి త్యజ కృష్ణం శయ్యాంత్యజ మనోహర జనాన్ పాహి వ్రతస్థానిత్యుక్తాం గోదాం నమామ్యహం. పవిత్రమైనటువంటి ధనుర్మాసంలో భాగంగా అమ్మవారైన గోదాంబికాదేవి చేత ఉపదేశింపబడినటువంటి వ్రత విశేషాలు ఏవైతే ఉన్నాయో ఆ వ్రత విశేషాలలో భాగంగా చక్కగా ఆ గోదాంబికాదేవి ఆ అంతఃపురవాసునులను ఏ విధంగా మేలుకొల్పుతున్నది, శ్రీకృష్ణ పరమాత్మను ఏ విధంగా మేలుకొల్పుతున్నది అనేటువంటి విషయాన్ని తెలుసుకోవడం కోసమని మనం చేసేటువంటి ప్రయత్నంలో ఇది ఒక అంశం. ఇది కజ్జలాక్షి, ఆ నీలాదేవిని ఇలా సంబోధిస్తున్నది గోద. అక్కడ కజ్జలాక్షి, కజ్జలం అంటే కాటుక, చక్కటి కాటుక కన్నుల దానా అని, అంటే కన్నులే విశాలమైనవట ఆ గోపాంగనలకు సంబంధించినటువంటి నేత్రాలు. అందులో ఇంకా విశాలంగా ఉండడం కోసమని కాటుకను తీర్చిదిద్దుకున్నటువంటి నేత్రాలు అన్నమాట అవి. కనుక కజ్జలాక్షి త్యజ కృష్ణం, నీవు కృష్ణుని విడిచిపెట్టవలసిన సమయం వచ్చేసిందమ్మా అని చెప్పేస్తానని. ఆ కృష్ణుని నీలాదేవి విడిచిపెట్టిన తర్వాత ఇంకా మరెవరిని లేపాలి? కృష్ణుణ్ణి నిద్ర లేపాలి. అందుకని శయ్యాంత్యజ మనోహర, ఓ మనోహరుడా, మా అందరికీ ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి వాడవు నీవు, కనుక నీవు కూడా శయ్యను విడిచిపెట్టి లేవవలసినటువంటి సమయం ఆసన్నమైందయ్యా అని. ఎందుకోసమని అంటే జనాన్ పాహి వ్రతస్థానితి, వ్రతాచరణ చేస్తూ ఉన్నటువంటి నీ భక్తులైనటువంటి జనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా నీవు రక్షించవలసినటువంటి సమయం ఆసన్నమైంది, కనుక నీవు నిద్రలే అని శ్రీకృష్ణ పరమాత్మను కూడా ఈ గోదాంబికాదేవి మేలుకొల్పేటువంటి సందర్భం ఇది. ఆ ప్రకారంగా ఆ శ్రీకృష్ణ పరమాత్మను, నీలను, మిగిలినటువంటి వారందరినీ మేలుకొల్పుతున్నటువంటి ఆ గోదాంబికాదేవికి నా నమస్కారములు అని చెప్పడం ఈ శ్లోకంలో ఆంతర్యం. పుష్యమాసంలో ఒక్కో తిథిలో ఒక్కో విశిష్టత దాగి ఉంది. మరి ఈరోజు తిథిలో దాగి ఉన్న విశిష్టతను తెలుసుకుందాం. ఈరోజు జనవరి 11వ తేదీ చాంద్రమాన విలంబినామ సంవత్సర దక్షిణాయన హేమంత ఋతువులో పుష్యమాసంలో శుక్లపక్షంలో పంచమీ తిథి, పూర్వాభాద్ర నక్షత్రం, శుక్రవారం. ఇక్కడ కొన్ని విశేషాలు ఉన్నాయి. తిథి పంచమి కనుక నాగ ఉపాసనం చేసుకోవచ్చు. నాగదేవత ఉపాసనంతో పాటు వారం శుక్రవారం కనుక లక్ష్మీదేవిని మనం అర్చించుకోవచ్చు. అలాగే శుక్రునికి సంబంధించినటువంటి స్తోత్రాలను, కవచాలను, అష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని, వీటన్నిటిని కూడా మనం పఠించుకోవచ్చు. ఇవి ఈనాటి తిథి, వార, నక్షత్రాదులకు సంబంధించిన కొన్ని విశేషాలు. ఈనాటి శుభోదయం కార్యక్రమం మిమ్మల్ని అలరించిందని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.
Thank you.